చెప్పు S4కి వచ్చాం బ్రేక్ఫాస్ట్ రైడ్కి. హాయ్ ఫ్రెండ్స్, S4కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ రోడ్ చూస్తుంటే నాకు కూడా ఒకటే అనిపిస్తుంది, ఇక్కడికి మార్నింగ్ 8 AM ఎలా వచ్చాము? అదే కదా మీకు కూడా ఉన్న క్వశ్చన్, నాకు ఉన్న క్వశ్చన్ అదే. యాక్చువల్గా అయితే మేము ఒక డ్యామ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము నిన్న నైట్, కానీ అక్కడ ఆరెంజ్ జోన్ అని డిక్లేర్ చేయడం వల్ల మార్నింగ్ 6కి లేచి వీ హ్యాడ్ టు రీరౌట్. వీఆర్ గోయింగ్ ఫర్ ఏ బ్రేక్ఫాస్ట్ రైడ్. టోటల్ రౌండ్ ట్రిప్ వచ్చి ఒక 150 to 160 kilometers లోపల ఉంటుంది. అండ్ వెనకాల వస్తున్న హంటర్ అండ్ ఆ వెనకాల వస్తున్న టాటా ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్ మొత్తం మనోళ్ళే అనమాట. టోటల్ 5 members వెళ్తున్నాం, 3 vehicles. వర్షం వల్ల ఏదో రోడ్ డ్యామేజ్ ప్లస్ ఆరెంజ్ రోడ్ డిక్లేర్ చేశారు కాబట్టి ఇట్లా ప్లాన్ మార్చాము. బేసిక్గా ఇదే మేము అనుకున్నది అయితే. అండ్ ఆల్సో అప్డేట్ అబౌట్ ఎందుకు వ్లాగ్స్ రాలేదు అని. బేసిక్గా పాండిచ్చేరి వెళ్ళాము. పాండిచ్చేరిలో నాకు లెగ్ స్ప్రెయిన్ అయిందనమాట. డాక్టర్ రెస్ట్ తీసుకోవాలి, నో డ్రైవింగ్ అన్నారు. సో అందుకే గ్యాప్. ఈ లాస్ట్ వీక్ నాకు తెలిసి లాస్ట్ వీక్ CBIT వెళ్ళే రోడ్లో ఒక వ్లాగ్ తీశాను, కానీ అప్పుడు మళ్ళీ మన బండి పంక్చర్ అయిందనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇంకా ట్యూబ్లెస్ స్పోక్ రిమ్స్ ఇవ్వడా, అంటే హిమాలయన్కి అయితే ఇచ్చాడు 10,000 ఆప్షనల్ యాక్సెసరీగా. క్లాసిక్కి హంటర్కి కూడా ఇస్తే బాగుంటుంది. బట్ లెట్స్ వెయిట్. ఇప్పుడు నాకు తెలిసి ఇస్తాడు, ఎందుకంటే థ్రక్స్టన్ 400 కూడా లాంచ్ అయింది కదా. సో అదే ప్రైస్ మొత్తం కాంపిటీషన్ని లాగేస్తుంది స్పీడ్ 400తో కూడా. కాబట్టి నాకు తెలిసి ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మెల్లగా ట్యూబ్లెస్ స్పోక్ రిమ్స్ ఇస్తాడు. అప్డేట్ అయితే అదే. అండ్ ఐ లింక్ మై ఎడిటర్స్ ప్రొఫైల్ ఇన్ డిస్క్రిప్షన్, టు చెక్ ఇట్ అవుట్. లాస్ట్ వరకు మనకి ఒక 2-3 వ్యూసే వచ్చేది. మన ఎడిటర్ హెల్ప్ తీసుకుని బాగా ఎడిట్ చేశారు కాబట్టి మనకి 100x ఇంక్రీజ్ వచ్చిందనమాట వ్యూస్లో. అంటే 2 వ్యూస్ వచ్చేది 200 వచ్చాయి. బట్ వాచ్ టైం అయితే ఒక 10 hours టచ్ చేసాము ఇప్పుడు. మార్నింగ్ 6కే స్టార్ట్ అయి ఉంటే ఇంకొంచెం ట్రాఫిక్ ఉండేది కాదేమో సిటీలో. బట్ పర్లేదు, ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు. ఈడే త్రినాథ్. లాస్ట్ FNF గో కార్టింగ్ వ్లాగ్లో కూడా చూపించాను త్రినాథ్ని. త్రినాథ్ అయితే యాక్చువల్గా మేము సెనా కాదు, ఒక బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి కదా హెల్మెట్కి, అది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ముగ్గురం, అంటే 3 బళ్ళలో వెళ్ళేటప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు ముందా వెనకాల అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సెనా ఈజ్ ఎ నైస్ ఆప్షన్, బట్ ఇప్పుడు కాదు, అవన్నీ తర్వాత చూద్దాం. సెనా లేకపోతే బ్లూ ఆర్మర్ కానీ ఇలాంటివి కొంచెం పెద్ద అయ్యాక తీసుకుందాం. ఇప్పుడైతే బ్లూటూత్ హెల్మెట్ ఒకటి తీసుకుంటే, అట్లాంటి ఏదైనా తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి. లెట్స్ సీ. ఒక కోర్ట్ నోటీస్ కూడా చూశాను. బేసిక్గా స్ట్రే డాగ్స్కి ఆల్టర్నేటివ్స్గా, అంటే హోమ్స్ కానీ లేకపోతే ఎలిమినేట్ చేయడానికి కానీ చూస్తున్నారంట. అండ్ పీజన్స్ కూడా ఒక చోట ఫీడ్ చేయడం ఆపేయమని ఆర్డర్స్ అయితే వచ్చాయి. రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ కాదు, డైరెక్ట్ అసలు టోటల్ స్టాప్ చేయమని వచ్చింది. దాని మీద మాట్లాడాలి అంటే బేసిక్గా పీజన్స్ వల్ల ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ రెస్పిరేటరీ ఇష్యూస్ చాలామందికి దానివల్లే అనమాట. పీజియన్స్ వల్ల ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా. కానీ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఇన్ సర్టన్ ఏరియాస్ ఇస్ ఫైన్ ఏమో అని నా ఫీలింగ్. చూద్దాం. ఐఎమ్ నాట్ సైంటిస్ట్ ఆర్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ మ్యాటర్. సో మ్యాటర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అనమాట.
ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే బెస్ట్ ఆఫ్ పీపుల్స్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. సో లెట్స్ సీ. ఇందాక చెప్పాను కదా ప్రాబ్లం అని ఇదే అనమాట. ఎవరు ఎక్కడున్నారు అనేది తెలియట్లేదు. మిర్రర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 20-30 కిలోమీటర్స్ అయింది రైడ్ అంతే. మేబీ ఇంకొక 40-50 కిలోమీటర్స్ వెళ్తాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వీల్ రిటర్న్ బ్యాక్. ఆహా, వెదర్ అయితే సూపర్ ఉంది, చల్లగా. ఇంటికి వెళ్ళేదాకా ఇలానే చల్లగా వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను, ఈ రోడ్లో అట్లీస్ట్. లెట్స్ సీ. ఇది ఈ రోడ్డు కోసం ఇంతసేపు మేము వెయిట్ చేసింది. అంత ట్రాఫిక్లో కష్టపడి వచ్చింది దీనికోసమే. మన బండికి ఓన్లీ సింగిల్ ఛానల్ ABS, వెనకాల వచ్చి హంటర్కి డ్యూయల్ ఛానల్ ABS. సో అదొక్కటి కొంచెం మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా నడపాలన్నమాట. డ్యూయల్ ఛానల్ ABS లేదు కాబట్టి. తెలిసిందే కదా రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. అదిగో మన డ్యూయల్ ఛానల్ ABS వాడు వచ్చేసాడు. సో అరిపిస్తాం అనమాట. ఇంకా లెట్స్ గో. పక్కనే జీబ్రా లైన్లు ఉన్నాయి కదా అన్న. ఆ జీబ్రా లైన్లో వస్తే ఏమైపోద్ది? అయినా సరే రారు. I'm gonna take my road to the old town road. I'm gonna ride till I can no more. నా త్రినాథ్ అన్న, ఎక్కడున్నావు అన్నా? ఏందన్నా అమ్మా సోది. ఆను కొడతానే ఉన్నాను, ఆడు వస్తానే ఉంటాడు. మన ఆల్ట్రోస్ మాత్రం రావట్లేదు ఇంకా. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడైతే ముందు నుంచి కూడా మనకి బీరియల్స్ వస్తున్నాయి. చూద్దాం ఎంత బాగుంటుందో. చెప్పు, S4కి వచ్చాం బ్రేక్ఫాస్ట్ రైడ్కి. హాయ్ ఫ్రెండ్స్, S4కి వచ్చాం ఫ్రెండ్స్. అన్ని మీద పోలిస్తే క్లాసిక్ బాగుంటుంది పికప్. క్లాసిక్ ఎందుకురా? చాలా బాగుంటుంది పికప్. బండి పికప్ అన్నిటితో అంటే ఇంటర్సెప్టర్ ఉంది, GT ఉంది. వాళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళ మాటలు అయితే క్లాసిక్ బాగుంది. అండర్ 350 సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్లో అది బాగుందంట. మీటియార్, థండర్ బర్డ్. 350 అవునరా, థండర్ బర్డ్, మీటియార్ వాటితో కంపేర్ చేస్తా అంటున్నాడు. నేను చెప్పేది అన్నింటి మీద మొత్తం ఎన్ఫీల్డ్ మొత్తం మీద క్లాసిక్ బాగుంది అంటున్నా. ఎన్ఫీల్డ్ మిగతా వాటిల్లో GT అవన్నీ ఉన్నాయిరా. GT ఉంది ఇంటర్సెప్టర్ 650cc. అది ఫస్ట్గా 60 వెళ్తుంది. అసలు నువ్వు ట్రాఫిక్లో కాదు అంటే ఒకేసారి 50-60 మీద వెళ్ళొచ్చు. అప్ టు నేనే మరి అందుకే రా తెనాలి జిమ్కి వెళ్ళాలిరా. ఏంట్రా నువ్వు? క్లైమేట్ చాలా బాగుంది కదా అసలు. మామూలు చూస్తూ ఉన్నాను రా. క్లైమేట్ ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా బాగుండేసరికి వెంటనే బయలుదేరిపోయాము ఇంకా S4 కెఫేకి. క్లైమేట్ చాలా బాలాజీ గారు చెప్తారు వెదర్ న్యూస్. పొద్దున లేవు కానీ అయితే క్లైమేట్ బాగుండేసరికి మధ్యలో అరే నవమాకలేదు. సరే అరే ఏంద్రా కాదు క్లైమేట్ సరే ఎలా పెట్టినా బాగానే ఉంది. ఇంతకేదో డెమో ఇస్తున్నాయంటది. వాటర్ తాగడం ఎలా? చూపిరా మళ్ళీ డెమో. క్యాప్ని లెఫ్ట్ నుంచి ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే ఏమవుతుంది, టైట్ అవుతుంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నారా ఇది పప్ప అంటే, దిస్ బేసిక్ థింగ్. ఇలా తీసి ఇలా కింద పెట్టాలి.
అది తాగాలి, మాట్లాడేటప్పుడు తాగేటప్పుడు ఎస్ ఇలా పెట్టి బాయ్ చెప్పాలి. రెస్టారెంట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇవన్నీ మా 5 టిఫిన్స్ ఫ్రెండ్స్. ఇంకా వస్తున్నాయి. ఇంకో 2-3 వస్తున్నాయి ఫ్రెండ్స్. హలో, తినేస్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. అరే ఇంతకీ వచ్చాం కదా, ఎలా ఉందో చెప్పలేదు. ఏంటో ఫుడ్ ఓకేగా ఉంది. యాక్చువల్గా ఇది ప్లేస్ బాగుంది, కానీ కొంచెం ముందు బయలుదేరుంటే బాగుండేది. మనం ఇంకొంచెం తొందరగా వచ్చి ఇంకా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం చుట్టుపక్కల. అన్నదాత సుఖీ భవ, రాజాబాయ్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ దిస్. ఫుడ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. హోటల్లో మొత్తం ఇలా చెప్పమని చెప్పాడు, కానీ నిజంగానే బాగుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నేను రాజేంద్ర. మరి మీరు?